అమెరికాలో వైట్ హౌస్ టోటల్గా సైలెంట్ అయిపోయిందండి. అంటే ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి వాళ్ళకి చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే డియాగో గార్జియా అంటారు. మీకు ఇరాన్పై యుద్ధము ప్రకటించినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు యూకే యొక్క ప్రధానమంత్రి ఈయనను రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేయడం ఏం ఉండదు కదా, ఆజ్ఞాపించడమే కదా. డియాగో గార్జియా నాకు ఇవ్వు, ఇక్కడ నుంచి ఇరాన్పై నేను B-2 బాంబర్లు వాడతాను, సర్వము సిద్ధము, ఒక్క దాడి అయిపోయింది, ఇరాన్ పని అయిపోయింది, ఇంత చెప్పాడు. కానీ మీకు యూకే ప్రధానమంత్రి స్టార్మర్ నో అన్నాడు. కుదరదండి, వాళ్ళు ఏమైనా చేస్తే మేము కదా టార్గెట్ అవుతాము అని అతను నో అన్నాడు. కానీ ఇతను అలిగి కోపం చేసుకొని ఏదో ఒక రకంగా నీకెందుకు నేను నమ్మిస్తాడు కదండి, ఏవేవో చెప్పి నమ్మిస్తాడు కదా, అలాగే యూకే ప్రధానిని నమ్మించాడు. ఇప్పుడు అమెరికా యొక్క B-2 బాంబర్లు ఇక్కడ ఉన్నాయి. మోరోవర్ యూకే యొక్క ధైర్యం ఏమిటి, ఇరాన్ వాళ్ళు అక్కడ నుంచి మన మీద దాడులు చెయ్యలేరు. ఎందుకు, ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్ల దూరం అండి ఇరాన్ నుంచి డియాగో గార్జియా, ఇండియన్ ఓషన్ రీజన్ అంటాం, హిందూ మహాసముద్రములో ఉండే ఒక దీవి ఇది. సో ఇప్పుడు ఇక్కడ దాకా మీకు ఇరాన్ వాళ్ళు మిజైల్స్ వాడతారా, ఇంపాసిబుల్ కదా, ఏంటి నీ భయం, ఇది ట్రంప్ చెప్పింది. కానీ నిన్నటికి నిన్న ఏం జరిగిందో చూడండి, ఇరాన్ వాళ్ళు డైరెక్ట్గా 4000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ డైరెక్ట్గా వాడారండి. మీకు 2 మిసైల్స్ నేరుగా డియాగో గార్జియా వద్ద వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఒక్కసారిగా యావత్తు ప్రపంచము ఉలికి పడింది. ఎందుకంటే ఇరాన్ అన్నప్పుడు వాళ్ళ కెపాసిటీ 2000 కిలోమీటర్లు మాత్రమే, అది కూడా వాళ్ళు ఇజ్రాయెల్ కోసమే. ఒకవేళ యుద్ధము చిలికి గాలివానలాగా ఒక పెను తుఫానుగా మారితే ఇరాన్ అనబడే దేశము సర్వనాశనం అయిపోతుందంట. మీకు గాజాలాగే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఇది అన్నప్పుడు వీళ్ళు కూడా ఇజ్రాయెల్ని అలాగే చూస్తారు. పెద్ద పెద్ద అస్త్రాలను తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ మీద వేసి ఆ దేశాన్ని ఇంకొక గాజాలా మారుస్తారు. ఇదే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఈ యుద్ధం ఇలా కొనసాగితే ఇరాన్ పరిస్థితి ఏమిటో ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అదే, ఇలా అయితే నేనైతే ఊహించాను. సో ఇప్పుడు అమెరికాలో ఏంటంటే ఒకవేళ 2000 కిలోమీటర్ల మిజైల్ ఉంది అన్నారు, మరి సడన్గా వీళ్ళ వద్ద 4000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే బాలిస్టిక్ మిజైల్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ ఎలా వచ్చింది? వాళ్ళు చెప్తున్నారు కదండి, జనరేషన్ 9th ఈ లెవెల్లో మా వద్ద మిసైల్స్ ఉన్నాయి, మెల్లగా ఒకటి తర్వాత ఒకటి మీరు చూస్తారు అన్నారు కదా. సో ఇప్పుడు ప్రపంచము ఆలోచించేది, మరి నిజంగానే ఇరాన్ వద్ద ఈ న్యూక్లియర్ వెపన్ ఉందనుకోండి, లేదు అంటున్నారు కదా. మా మ్యాక్సిమం రేంజ్ 2000 కిలోమీటర్లు అండి అన్నారు, మరి ఇవాళ 4000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే మిసైల్ ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రికి రాత్రి రష్యా వాళ్ళు ఏమైనా వీళ్ళకి పంపించారా? దానిని వీళ్ళు యూకే, అమెరికా యొక్క ఎయిర్ బేసెస్ మీద వాడారా? ఎవరికీ తెలియదు. కానీ హైపోథెటికలీ స్పీకింగ్, ఒకవేళ ఇరాన్ వద్ద మీకు న్యూక్లియర్ వెపన్స్ ఉంటే, వార్ హెడ్స్గా వాటిని వాడితే, డియాగో గార్జియా మీద వేసి ఉంటే, అమెరికా యొక్క B-2 బాంబర్స్ అంతా పేలిపోతే పరిస్థితి ఏంటి? ఇంతకు మించి ఫ్రెండ్స్, ఇది ఎంత ఒక డేంజరస్ ఆట అంటే, అమెరికా ఏం ప్లాన్లో ఉన్నాడో సర్వనాశనము చెయ్యాలని అనుకున్నాడండి. ఇప్పుడు ఇరాన్ నుంచి మీరు యూరోప్ మ్యాప్ చూడండి, మీకు ఫ్రాన్స్, బల్గేరియా, ఇటలీ, పోలాండ్ ఇలాంటి దేశాలంతా కూడా డైరెక్ట్గా ఇరాన్ రేంజ్లోకి వచ్చేసారండి. అంటే వీళ్ళు ఏమైనా పెద్ద స్థాయిలో వార్షిప్స్ ఇక్కడ మిడిల్ ఈస్ట్ దాకా పంపిస్తే, రెడ్ సీ అనండి లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్దకు పంపిస్తే, ఇరాన్ వాడికి తిక్కరేగి ఈ మిసైల్స్ యూరోప్ దేశాల మీద వాడడం మొదలుపెట్టాడు. మరి ఇదే డొనాల్డ్ ట్రంప్ ప్లానా? మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలు పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయాయి, ఇలాగే యూరోప్ కూడా అవ్వాలని అనుకున్నాడా? తెలియదు మనకు. ఎందుకంటే మీకు రాక్షస ప్రవృత్తి ఉన్నవాళ్ళు, ఇప్పుడు మీరు హిట్లర్ని చూశారనుకోండి, ఎలాంటి ప్రసంగాలండి, జనాలందరూ మీకు ఎక్కడ లేని ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు.
మొత్తము ప్రసంగం అయిన తరువాత హాయిగా ఒక హాల్లోకి వెళ్ళి మీకు మంచిగా అక్కడ ఉండే ఒక 50 మంది ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళతో పార్టీ చేసుకుంటాడు. అక్కడ జనాలు యుద్ధాలు అంటారు, ప్రాణాలు పోతూ ఉంటాయి, మీకు ఎక్కడెక్కడో నగరాలు కూలిపోతూ ఉంటాయి. ఇతను మాత్రం రాత్రి 2 దాకా హాయిగా పార్టీస్ చేసుకొని బాగున్నాం కదా, వీఆర్ వెరీ హ్యాపీ, ఇలా ఉంటుంది హిట్లర్ యొక్క తీరు ఇది. సో ఇప్పుడు ట్రంప్ కూడా ప్రపంచంలో ఏం జరిగినా నా ఫాలోయర్స్, నా అమెరికన్స్ నేను చెప్పింది నమ్మాలి. సో ఇప్పుడు ఏం చేశాడు, ఎప్పుడైతే 4000 కిలోమీటర్ల మిజైల్ను వాళ్ళు వాడారో చాలండి, మన మిషన్ అకాంప్లిష్డ్. మనము మన మిలిటరీ ఎఫర్ట్స్ పెట్టాము, ఈరాన్ అనబడే దేశాన్ని మనము పూర్తిగా నాశనము చేశాము. వాళ్ళ వద్ద రాకెట్లు లేవు, మిజైల్స్ లేవు, వాళ్ళ యొక్క మిలిటరీ రీజిమ్ అనే దాన్ని మనం పూర్తిగా సర్వనాశనము చేసేసాము. ఇక వాళ్ళ కెపాసిటీ అంటూ ఏమీ లేదు, ఫైనల్గా మనమే గెలిచాము. కాబట్టి ఇక ఈ మిలిటరీ ఎఫర్ట్స్ను ఆపేద్దాము, టోటల్గా వైండప్ చేసేద్దాము, అయిపోయింది, గెలుపు మనదే. ఇట్లా అంటే మీరు గమనించాలి ఫ్రెండ్స్, ఇదంతా చెప్పేశాడు కదా, ఒక పెద్ద లెటర్ రాస్తాడు, అయిపోయింది అంటాడు. అయిపోయిందా? మరి ఇరాన్ వాళ్ళు ఎందుకురా అంతంత పెద్ద మిసైల్స్ వాడుతున్నారు? ఎవరూ అడగకూడదు. అతని లోకములో ఉండి తన ముందు ఉండే జనాలను ఏవేవో చెప్పి మభ్య పెడతాడు. కానీ ఇప్పుడు ఏమైంది, అమెరికా సామ్రాజ్యం యొక్క టోటల్ డౌన్ఫాల్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఎలా చెప్తామండి? వీళ్ళ యొక్క ఫ్రెండ్స్, పార్ట్నర్స్, ఎలైస్ ఎవరు కూడా ఇక మీదట అమెరికా అనబడే దేశాన్నే నమ్మరండి. ఎందుకంటే వీడిని నమ్మి పెట్రో డాలర్ అన్నారు. ఇవాళ స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఒక ఓడ కూడా అటు వెళ్ళడం లేదు అంటే అమెరికా కరెన్సీ ప్రింటింగ్ ఎలా చేస్తాడండి? మిడిల్ ఈస్ట్ దేశాల లాభాలతోనే, అప్పులతోనే వీడు బతుకుతున్నాడు. ఇప్పుడు టోటల్గా ఆగిపోయింది. ఖతార్ అయితే 5 ఏళ్ల వరకు కూడా మేము గ్యాస్ సప్లై చెయ్యలేమండి, ఆ స్థాయిలో మాకు నష్టము జరిగింది. మరి ఆరంకోర్ ఏమిటి, కువైత్ ఏమిటి, బహ్రెయిన్లో ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కళ్ళ ముందే కూలిపోయాయి కదా. వీళ్ళందరినీ అమెరికా కదా కాపాడాలి, ప్రొటెక్షన్ మనీ తీసుకున్నాడు కదా, ఎయిర్ బేసులు పెట్టాడు, నేవల్ బేసులు పెట్టాడు కదా, పెద్ద పెద్ద యుద్ధ ఓడలు నా వద్ద ఉంది అన్నాడు కదా. ఏం చేశాడు? టోటల్గా ముంచేశాడు. మరి ఇప్పుడు వీడు ట్రంప్ వెళ్ళి అయిపోయిందండి యుద్ధము, ఇరాన్ని ఓడించేశాము, పదండి పార్టీలు చేసుకుందామంటే వీళ్ళు వస్తారా? వీళ్ళు ఎవరైనా వస్తారా? అందుకే వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా బ్యాక్ ఆఫ్ అయిపోయారు. మీకు జయశంకర్ గారు అక్కడ వెళ్ళి మాట్లాడడము, వీళ్ళకి విషయం అర్థమయ్యి నీ యుద్ధము నువ్వు చేసుకో. ఇప్పుడు డియో గార్సియా వద్ద ఉండే B-2 బాంబర్స్ ఎంత కాస్ట్ అండి? ఇప్పుడు వాటి మీద ఇరాన్ వాళ్ళు టార్గెట్ చేసి, అలాగే అక్కడే పక్కన ఉండే ఇబ్రహాం లింకన్ మీద కూడా అటాక్స్ జరిగి, ఈ జెరాల్డ్ ఫోర్ట్ అయితే గ్రీసు వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రీసు కూడా ఈ 4000 కిలోమీటర్ల రేంజ్లోనే ఉందండి. అందుకే మొన్న చెప్తున్నాడు, మా రేంజ్లోకి వచ్చినప్పుడు అంటే ఏంటి, నేను ఈ అస్త్రాలను రెడీ చేస్తున్నాను, రెడీ అయిన తర్వాత నా రేంజ్లోకి ఈ యుద్ధ నౌకలన్నీ వస్తాయి, అప్పుడు చెప్తాను అన్నాడు. ఇప్పుడు కొట్టాడు అనుకోండి, అమెరికా యొక్క సైనికుల ప్రాణాలు, మీకు ఏకంగా 4500 మంది ఆ ఒక్క వార్షిప్లో ఉన్నారండి. ఇక్కడ ఇబ్రహాం లింకన్లో 3000 మందికి పైగా ఉన్నారు. ఇలాగ ఒక్కొక్క ఎయిర్ బేస్లో, నేవల్ బేస్లో ఎంతెంత మంది అమెరికన్స్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ ప్రాణాలు వేల సంఖ్యలో పోయాయి అనుకోండి, ట్రంప్ రోడ్డు మీద తరిమి కొడతారండి. అదైతే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు టోటల్గా ఏముందిలే ఆఫ్టర్ ఆల్ ఇరాన్ అనుకున్నారు. ఆ అరగెన్స్కి జవాబు ఇరాన్ వాళ్ళు ఇలా చెప్పారు. మరి ఇది వింటున్నప్పుడు ఎంత ఒక గమ్మత్తైన విషయం. 4000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే ఒక బాలిస్టిక్ మిజైల్ని వీళ్ళు వాడారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.